ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును తల్లకిందులు చేయడంతో ఇంతవరకు జగన్ను నమ్ముకున్న సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా ప్రముఖులు చాలా ఇరకాటంలో పడ్డారు. ఏపీ ఎన్నికల్లో అతి దారుణంగా ప్రతిపక్ష హోదా లేకుండా ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాపులర్ కమెడియన్ ఆలీ రాజీనామా చేశారు. గత కొద్ది కాలంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. జగన్ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను టీడీపీ వర్గ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఇటువంటి పరిస్థితుల్లో అందరి వాడిగా పేరు పొందిన హాస్య నటుడు ఆలీ కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. డి రామానాయుడి ప్రేమ ఖైదీ సినిమాతో నటుడిగా నిలదొక్కున్న ఆలీ రామానాయుడు గారి కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి 20 ఏళ్లు తెలుగుదేశంతో అనుబంధం పెంచుకున్నారు. టీడీపీలో చేరి బాపట్ల నుండి పోటీ చేశారు. అయితే జగన్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన వైపు చేరిన సినీ ప్రముఖులలో ఆలీ కూడా ఒకరు. తాను గతంలో ఒక కృతజ్ఞతతో రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేరానని ఆలీ అన్నారు. జగన్ పార్టీలో చేరినా తాను ఎవరిని వ్యక్తిగతంగా నిందించలేదని, ఇక రాజకీయాల్లో ఏ పార్టీతోనూ సంబంధం లేదని చెప్పారు. సినిమా పరిశ్రమలో అందరి వాడిగా పేరున్న కమెడియన్ ఆలీ మెగాస్టార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆప్తుడుగా పేరు తెచ్చుకున్నారు. పవన్ నటించిన సినిమాల్లో ఆలీ తప్పకుండా ఉండేవారట. వారిద్దరూ అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు. ఇప్పుడు తాను కళాకారుడిగానే కొనసాగుతూ ఇది వరకులా తన ఆదాయంలో 20% నిధులతో తన ట్రస్ట్ ద్వారా ప్రజా సేవ చేస్తానని ఆలీ అన్నారు.